దురాత్మలను పారద్రోలు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 9:32. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మోగవాని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఎవడునూ ఈ మనుష్యుని వలె మాట్లాడలేదు అని వారంటూ ఉన్నారు. ఆయన వాక్కు అధికారంతో కూడింది. కానీ క్రీస్తు వారిని ప్రకటించే వంతు మనకు వచ్చేసరికి ఆయన పిల్లలమైన మనలను గూర్చి అలా ఎందుకు అనలేకపోతూ ఉన్నారు? అనేక మందిని మనము విడిపించలేకపోతూ ఉన్నాము. ఆయన జనసమూహాన్ని చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నందున వారి మీద కనికరపడ్డారాయన. ప్రకృతిలో మనకు కనబడని సాదృశ్యాన్ని గూర్చి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. కాపరి లేని గొర్రెల వలె వారు ఉండిరి అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా కాపరి లేని గొర్రెలు ఉండవు. అది అసాధ్యం. తమ గొర్రెలను ఎవరూ కూడా అలా పంపరు. కనీసం ఒక చిన్న అమ్మాయి కానీ చిన్న అబ్బాయి కానీ వాటిని చూసుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఈ మన దేశ ప్రజల విషయంలో ఇది ఎంత సత్యం! మన దేశ నాయకుల నుండి ఏ నడిపింపు గాని ఏ మాదిరి గాని వారు పొందట్లేదు. మన క్రైస్తవ సంఘాల నుండి కూడా నాయకత్వము లేదు. ఎంత విచారము! ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను. యోహాను సువార్త 10:16లో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువారు మాత్రమే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ గొప్ప జనసమూహము పట్ల మనకున్న బాధ్యత ఏమిటి? వారి ఎడల కనికరము మన హృదయంలో ఉందా? మన హృదయాలలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? కొంతకాలమైన తరువాత అనేక మందిని చూడడం మనకు అలవాటైపోతుంది. మన మధ్య ఉన్నటువంటి మన ప్రభువారిని పరిశుద్ధపరచాలి. మన ప్రభువును దుఃఖపరిచే ఏది కూడా మన మధ్య ఉండకూడదు. స్వీయానికి వ్యతిరేకమైనది సిలువ. సిలువలో స్వీయము దండింపబడి కొట్టివేయబడాలి. సిలువలో స్వీయానికి చోటు లేదు. అతడే క్రైస్తవుడు. తనలోని స్వార్థము సిలువ వేయబడింది. ఆ తరువాత అతనిలో కనికరం పుడుతుంది. లేకపోతే మన చింతలు, మన వేదనలు, మన భారాలతోనే మనము నింపబడతాము. జన సమూహాన్ని చూసినటువంటి మన ప్రభువు కనికరపడ్డారు కూడా. ఆయన కోత కొరకు పనివారిని పంపించులాగున భారంతోనూ కనికరంతోనూ ప్రభువును వేడుకునే కృపాధన్యత మనందరికీ కలుగునుగాక. ఆమేన్.